త్యాగానికి జోహారు సరిలేరు నీకెవ్వరు ఎనలేని త్యాగానికి నువ్వే మారుతలేరు నమస్కారం అండి, నా పేరు షాయిన్. నేను ఈరోజు గద్వాల జిల్లాకు వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమాని గారు. మీరు సూపర్ స్టార్ కృష్ణ గారికి ఎలా అభిమానం? మేము కృష్ణ సూపర్ స్టార్ది అగ్నిపర్వతం సినిమా చూసి అభిమాని అయింది. ఆ రోజు అట్లా అగ్నిపర్వతం రికార్డులు బద్దలు కొట్టింది. సినిమా చూసినామన్నా సూపర్ స్టార్ ఈ విధంగా చేస్తారు అనేది కృష్ణ అంటే పడిచచ్చాము. ఆ రోజు నుంటే కృష్ణ సినిమాలు చూడడం కానీ ఇగ్గడం కానీ ఖైదాలు పైసలు ఆ రోజు అట్లా ఇంకా అన్నీ అప్పుడు ఇవి లేవు, ఫ్లెక్స్లు లేవు, బట్ట బ్యానర్లు ఉండే, బట్ట బ్యానర్లు వేపించి పెట్టి తర్వాత ఇంకా అన్ని ఫ్లెక్స్లు అవి బట్టవే అప్పుడు చెక్కబోళ్ళు. తర్వాత కృష్ణ అభిమాని ఆ విధంగానే సూపర్ స్టార్ అంటే పడిసి వస్తున్నాం. మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా కృష్ణనే కృష్ణ గారు అభిమాని ఇంకా వేరే హీరో ఎవరు లేరు. ఆ రోజు అట్లా బొబ్బులు పుల్లి అవి ఇవి ఎన్టీ రామారావు అంటే కూడా మనం పెద్దగా అంత అనుకోకుంటాం. ఓన్లీ సూపర్ స్టార్ అంటేనే మన మైండ్లో కాబట్టి. మీ వయసు ఎంత ఉంది అప్పుడు? అదే అప్పుడు 5-6 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉంటాం. 8 సంవత్సరాలు అంటే మనం బాగా అభిమానం. 8 సంవత్సరాల నుంచి మీరు సూపర్ స్టార్కి అభిమానిగా ఉన్నాం. ఆ రోజు ఎట్లా కృష్ణ అంటే అభిమానమైన ఆ తర్వాత ఇంకా ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీ అంటే కూడా మనకి పిచ్చి. ఏది 91 92 అంటే మనం ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకా అయినా కాంగ్రెస్కి ప్యూర్ ఎవరు రాజీవ్ గాంధీ అంటే పడిచేస్తాడు. ఈయనకు కృష్ణ అభిమాని రాజీవ్ గాంధీ. కృష్ణ అభిమాని రాజీవ్ గాంధీ అయితే ఆ రోజు అట్లనే ఇందిరాగాంధీకి కృష్ణ అంటే ఇది. ఆ రోజు అప్పట్లో మళ్ళీ ఇది ఎప్పుడు రాజకీయం లేకొచ్చిండు. ఆ రోజు నెల్లూరులో నిలవన్నాడు ఆయన. ఏలూరులో నిలబడి 10,000 మెజార్టీతో గెలిచి ఇంకా లాస్ట్ ఆ తర్వాత రాళ్ళతో నెక్స్ట్ సారి ఇంకా ఓడిపోయినాక ఆయన రాజకీయం నుండి తప్పుకున్నాడు. ఇంకా మనం కృష్ణ అయిపోయినాక 98లో మహేష్ బాబు హీరోగా వచ్చారు. ఇంకా ఆ రోజు నుండి ఈ రోజు వరకు మహేష్ బాబు అంటే ఒక హీరోగానే మనం ఇంకా చూసాము. రాజకుమార్ తర్వాత అప్పుడు ఇక్కడ గద్వాల రిలీజ్ కావు, మొత్తం కర్నూలే. అంటే ఫస్ట్ తండ్రికి అభిమానిగా ఉన్నారు, అభిమానిగా వచ్చారు. ఇప్పుడు మీరు ఆయన కోసం మీరు ఎంతైనా ఏదైనా చేస్తాము, ఏదైనా ఉంటాం ముందరికి. ఏ ఫంక్షన్స్ కానీ ఏవైనా కానీ గద్వాల ముందరుండి ఫంక్షన్స్ చేయడానికి కానీ ఏమైనా ముందరికి ప్రతి విషయంలో మనం ఇది చెక్కబోళ్ళు పెట్టాలన్నా, టికెట్లు కావాలన్నా, సినిమా పోవాలన్నా, ఇంకోటి ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా అరేంజ్ చేస్తాం. మన ప్రజెంట్ కృష్ణ గారు చనిపోయినాక కూడా మనం దాదాపు అంటే ఒక 2,500-3,000 మందికి భోజన కార్యక్రమాలు కూడా చేసినాం. ఆయన చనిపోయినాక ఆ వీడియో కూడా ఉండాలి, ఆ వీడియో కూడా ఇస్తాను, పెద్ద తీసాము అది కూడా. ఇప్పుడు లైఫ్లో మళ్ళీ ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారికి మీరు అభిమానంగా ఉన్నారు కదా, మళ్ళీ తన కొడుకు కూడా మీరు అభిమానంగా ఉన్నారు కదా, రేపు పొద్దున మళ్ళీ ఆయన మహేష్ బాబు కొడుకు కూడా వాళ్ళ సినిమా షూటింగ్ల కోసం ఆయన కూడా మేము అభిమానిస్తాం. ఆయన కొడుకు వచ్చిన అభిమానిస్తాం, ఆయన కూతురు వచ్చిన అభిమానిస్తాం. ఆయన కూతురు ఇంకా రాలే, ఓన్లీ ఇప్పుడు చదువుకుంటుంది. మన ఒక్కటి సోషల్ మీడియాలో చేసింది. అది చేసినాక పెద్ద మనసు, ఆయన ఎంత పెద్ద మనసు అయినా చిన్నగా ఉన్నప్పుడే ఎన్నో 100,000 మంది గుండెలలో నిలిచిపోయింది. ఈ రోజు అట్లా తండ్రితో పాటు నిలిచిపోయింది. ఈ రోజే ఎంతో పెద్ద స్టార్ ఇప్పుడే స్టార్ అయిపోయింది. ఆమె చిన్న వయసులోనే పెద్ద మనసు. ఇంకొకటి మొన్న ₹1 కోటి విరాణం కూడా ఇచ్చింది. ఆమె వచ్చిన ఫండ్స్ తర్వాత మన అనాథ వాళ్ళకి ఇవ్వాలని ₹1 కోటి ఇవ్వడం అంటే కూడా పిల్లల తమాషా కాదు. అంటే ఎంత పెద్ద మనసు ఉంటుంటే ఇవ్వాలి, నేను సంపాదించుకున్న డబ్బులు నేను పెట్టుకోవాలనేది ఎంతోమంది కూడా. ఆ గొప్ప మనసు అనేది ఆ చిన్న గుండెలో వచ్చేసింది. అంటే వాళ్ళ నాన్న పుట్టుబడితో వాళ్ళ తాత ఉన్న పేరుతో ఈమె కూడా అదే పాటిస్తుందని మీరు అంటారు. ఇప్పుడు వాళ్ళ నాన్న దాదాపు అంటే ఎంతో మంది నిర్మాతలు లాస్ అయితే కూడా ఒక సినిమాని ఈరోజు లాస్ అయినాము, రేపు 2వ సినిమా కూడా తీసి డబ్బులు తీసుకోకుండా చేసిన దాఖలు ఉన్నాయి. ఎంతోమందికి మేలు కూడా చేసినాడు. ఈరోజు మాకు ఇది లేదంటే 10 మంది ఎవరైనా పోతే కూడా ఊక కూడా ఇచ్చినాడు. ఆ పెద్ద మనసు ఆయనకు ఉంది. ఈరోజు ప్రతి సినిమా తెలుగు సినిమాల్లో ఈరోజు తుపాకీలు లేవు,
గుర్రాలు లేవు, 70mm లేదు, 24 సీట్ అనేది కూడా లేదు. అవన్నీ కృష్ణ చేసినట్టువే. 24 సీట్ కానీ, కలర్ కానీ, గుర్రాలు కానీ. ఇంకోటి గిన్నిస్ బుక్ రికార్డ్ అప్పట్లోనే మోసగాడు సినిమా. ఇప్పట్లో కూడా ఇంకా ఏది రాలేదు. ఈరోజు ఉంది ఒక సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కిందంటే ఆయన యాక్టింగ్గా చేయడం వల్లనే గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కింది. ఆ తర్వాత అల్లూరు సీతారామరాజు సినిమా ఎంతో ఎన్ని గుండెల జనాల్లో నిలిచిపోయింది. ఈరోజు కూడా ప్రతి ఒక్క స్వతంత్ర దానికి ప్రతి ఒక్కసారి వేస్తూనే ఉంటారు సినిమా. సూపర్ స్టార్ కృష్ణ గారు సినిమా తీసినారంటే అచ్చము రాముడు లాగానే ఉంటారు అని అంటారు కదా. ఆయన అట్లాంటి సినిమాలు కూడా చాలా తీసిండు. సేమ్ అర్జునులాగా ఈ కాలంలో లేడు, ఒక అర్జునులాగా సూపర్ ఉంటాడు కృష్ణ గారు. అల్లూరు సీతారామరాజు స్వచ్ఛందంగా అల్లూరు సీతారామరాజు అనుకుంటారు ఆయన తీసిన దానికి. ఈరోజు గుర్తింపు ఎవరో చేస్తే కూడా అంత లేదు. ఆ వేషం, ఆ గెటప్ అనేది ఆయనకే స్వాధ్యం. వేరేళ్ళకి చేసిండు, ఎన్టీఆర్ వాళ్ళు వేసిన ఒప్పలేదు, ఓన్లీ మా కృష్ణకి ఒప్పింది. ఆయన కూడా ఎన్టీ రామారావు కూడా ఆ రోజు అట్లా అన్నారు, కృష్ణ గారు మీరు తీసిన దానికి ఇది బాగుంది, నేను తీసింటే కూడా బాగుండే అని చాలా ఆ రోజు అట్లా ఆయన చేయి తట్టిండు. మహేష్ బాబు సినిమా ఉంటుంది కదండి, సినిమా హిట్ అయినప్పుడు మీరు బాణాలు కాల్చడం కానీ, టికెట్లు ఫ్రీ ఇప్పించడం కానీ, ఇంకా సినిమా హిట్ అయ్యిందని రక్తదానాలు చేయడం కానీ, వీధులకు సాయం చేయడం కానీ, అన్నదానం చేయడం కానీ, ఇలాంటివి మీరు ఎన్ని చేసినారు? మేము దాదాపు అంటే ఒక 10-15 సినిమాలకి చాలా పెద్ద ఎత్తున చేశాము. ఏది ప్రతి సినిమా హిట్ అయ్యిందంటే బాణాలు కాల్చడం కానీ, వీడియోలు కానీ, ఫోటోలు కానీ తీయడము, దాంతోపాటు కేకులు కోయడము, సిల్లులు ఇవ్వడము, థియేటర్ మెయిన్ ఓనర్కి శాల్వాలు కప్పి మొత్తం వాళ్ళకు కూడా ఇవి బట్టలు ఇవ్వడము, ఆ విధంగా చేశాము. సినిమా హిట్ అయినా హిట్ కాకుండా మా హీరో మాకే గొప్ప. ఇంకొకటి హిట్ అయిందంటే మేము పట్టుకోలేనంత అంత సంతోషం ఉంటుంది. ఆ విధంగా ఉంటాము. ఇంకా బాబు అనేది ఒకటి గుర్తింపు అంటే మహేష్ బాబు మన సినిమా రావాలా. సినిమా వచ్చిందంటే తెల్లవారుజామునే అప్పుడు ఆడియో వచ్చిందంటే రాత్రి 1 గంట నింటే కావిలి కాసి మనము వీడియో పొద్దున్న తెల్లవారుజామున అప్పుడు హైదరాబాద్ నుండి వస్తుండే. ఏవి చిన్న క్యాషీట్లు అప్పుడు ఇట్లా సోషల్ మీడియా అవి లేవు. ఆ కొత్త ఆడియో క్యాషీట్లు వస్తే కూడా ఆడియో ఫంక్షన్స్ చేస్తుంటుంది. ఫంక్షన్స్ కానీ దాంతోపాటు ఇది పొద్దున్నే వినాలా, మళ్ళీ ఆడియో ఫంక్షన్ పెట్టుకొని ఒకటి మన ఒక్కడికి రాజు మార్కులో పెట్టినాం ఫస్ట్ ఫంక్షన్. తర్వాత నిజంకి ఇక్కడ పెట్టినాం. టాకీస్లో అయితే టక్కర్ దొంగ పెట్టినాం. 3-4 ఫంక్షన్లు పెద్ద ఫంక్షన్స్ చేసాము. ఆ చేసినాక ఏమైంది, మొన్న ప్రజెంట్లీ దీనికి కూడా భోజన కార్యక్రమాలు స్టార్ట్ చేసినాం. పోకిరి సినిమా అప్పుడు కూడా ముందరుండి. తర్వాత మహేష్ బాబు పుట్టినరోజు వచ్చిందంటే చాలా సేవా కార్యక్రమాల్లో ముందరుంటాము. ఏదైనా చేయడానికి కానీ పెట్టడానికి కానీ. బాబు అనేది ఇది. ఇంకోటి రాజకుమార్, ఇంకోటి ఆ రోజు అట్లనే యువరాజు సినిమాకే మనము 2 ఫ్లెక్సీ కట్ బోర్డులు చేపించాం. అంటే ఆయన సినిమాలు ఏ సినిమా అయినా కానీ మనం ఇట్టు కాకుండా ఫస్ట్ పెట్టేస్తాము. బాణాలు కాల్చడం కానీ చేయడం కానీ అన్ని ప్రజెంట్ హిట్ కాకపోతే అది చేస్తాం. ఇంక హిట్ అయిందంటే 50 రోజులే కానీ ఫంక్షన్ చేస్తాము. 25 రోజులు చేస్తాము. ఇక్కడ 100 days నడవలేదు. పోకిరి సినిమా ఒకటి 56 రోజులు ఆడింది డైరెక్ట్. ఆ తర్వాత అది విక్రమార్కుడు సినిమా తీసేసిండ్రు. తర్వాత అదే ఐజల పడింది. తర్వాత ఐజల కూడా నీకు 50 రోజులు ఆడింది అక్కడ కూడా. ఇక్కడ పడినాక కూడా లేచిపోయినాక. ఇంకొకటి కోట ఆ 2 సెంటర్లు కూడా 100 days ఆడింది. 136 రోజులు కొత్త కోటలు ఆడింది. 127 రోజులు. ఈ రోజుకి హైయెస్ట్ ఒక్కడు సినిమానే ఉంది. ఐజల ఒక్కడు సినిమా 107 రోజులు హైయెస్ట్ మహేష్ బాబుతో ఉంది. ఇప్పుడు కూడా రికార్డు మహేష్ బాబుతో ఉంది. ఇంద్ర సినిమా 105 రోజులు ఉంది. 102 రోజులు నరసింహనాయుడు ఉంది. చూడండి, ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమాని గారు అలా సినిమాలు కృష్ణ గారివి కానీ మహేష్ బాబు గారు కానీ హిట్ అయితే బోనాలు కాల్చడము, అన్నదానాలు చేయడము, రక్తదానాలు చేయడము, బీద వాళ్ళకి సాయం చేయడము, అంతేకాదు గుండె ఆపరేషన్లకు కూడా చాలామందికి ఆదుకున్నారని మహేష్ బాబు గారు ఇలా అభిమాని గారు చెప్తున్నారు. ఇలా
ప్రతి హీరో కూడా చేయాలని కోరుకుంటున్నాము. వాళ్ళ అభిమానం కూడా వాళ్ళు కూడా వాళ్ళ అభిమానంలో ఉన్న సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు కూడా ఇదే కోరుకుంటున్నారు. చెప్పండి, మీరు మీ అభిమానులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అభిమానులకి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు గారు శ్రీమంతుడు సినిమా తీసి ఊరు దత్తత తీసుకున్నాడు, 2 ఊర్లు ఏమండి. తర్వాత మనం చూసి గవర్నమెంట్ కూడా ఇదే అది ఎవరు మన కేసీఆర్ గారు కూడా తీసుకున్నారు, కానీ ఆయన చేయలేకపోయిండు. తర్వాత హరీష్ రావు గారు ఏమేమో తీసుకున్నారు అనేది మనకేం గుర్తుంది, కానీ ఆయన కూడా చేయలేకపోయిండు. ఈరోజు మన మాబనార్ దగ్గర కొత్తూరు అని ఉంది, అక్కడ తీసుకున్నాడు మహేష్ బాబు గారు. ఒకటి వాళ్ళ గురుపాలెం దగ్గర ఆంధ్రాలో ఒకటి తీసుకుపోయిండు. ఆ రెండింటిని కూడా మహేష్ బాబు గారు భార్య నమ్రత గారు దాన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు. ఏడైనా స్కూళ్ళు కానీ రోడ్లు కానీ అవి కానీ చేయడానికి కారణము ఆమె చూసుకుంటుంది. బాబు ఫండ్స్ ఇస్తున్నాడు, ఆమె దగ్గరుండి చూసుకుంటుంది ఆ ఊరు తీసుకున్న దానికి కూడా. అదే మహేష్ బాబు భార్య కూడా పెద్ద మనసు ఉంది. ఈరోజు మహేష్ బాబుతో చేసుకున్నానికి మా ఆయన ఈ విధంగా ఉంది. ఈరోజు సంపాదించే దాంట్లో ఆయన 100 రూపాయలు సంపాదిస్తుంటే 40 పైసలు ప్రజలకే వాళ్ళు చేస్తున్నారు ఈరోజు. అది ప్రతి ఒక్క హీరో కూడా ముందరకు వచ్చి చేయాలని మనకుంది, కానీ అది వాళ్ళ అభిప్రాయం మనం ఏం చెప్పలేము. ఇంకొకటి మహేష్ బాబు సినిమాలు అనేది ఒక ఫ్యాన్ ఇండియా కాదు, వరల్డ్లా చూస్తారు. బాబుకి అభిమానులు అమెరికాలో ఉండరు, ఆస్ట్రేలియా ఉండరు, న్యూజిలాండ్ ఉండరు. ఆల్రెడీ మన అమెరికాలో లండన్లో కూడా మహేష్ బాబు ఇది కూడా పెట్టిండ్రు, ఏది ఒకటి సిల్డ్ బొమ్మ కూడా పెట్టేసిండ్రు దాంట్లో మ్యూజియంలో, అదే విగ్రహం కూడా పెట్టేసిండ్రు మహేష్ బాబుని. ఓ దేవునిలా కూడా ఆదరిస్తున్నారు అక్కడ లండన్లో అనుకుంటా, లండన్లో. అదే తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్క హీరో కూడా వాళ్ళ సినిమా గొప్ప వీళ్ళ సినిమా గొప్ప అని మనకు అవసరం లేదు. ఒకటి అందరం వాళ్ళు కోట్లు పెట్టి తీస్తున్నారు, అందరు చూస్తేనే జనాలకు కూడా వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి తీసిన దానికి. అందరం అన్నదమ్ముల్లాగా ఉండాలి, అందరం ఉండి చేసి ప్రతి ఒక్క హీరోని ఆదరించాలి. అందరూ జనాలకు కూడా కొద్దిగా ఏదో వాళ్ళతో సంపాదించిన దాంట్లో 10 పైసలు 20 పైసలు ఇవ్వాలనేది నా కాన్సెప్ట్. అది మహేష్ అనేది ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అనేది నిరూపించినాడు. ఓ రోజు సూపర్ స్టారు అయిపోయింది అన్నారు కూడా, ఎవరు ఇదే ఎన్టీఆర్ అందరూ కూడా మహేష్ బాబు అయిపోయింది వాడని చేస్తున్నారు. ఈరోజు ముక్కు మీద ఏలు పెట్టుకున్నారు ఒక సూపర్ స్టార్ అనేది. ఆయన ఒక్కడే, ఎంతోమంది కుటుంబాల్లో ఎంతోమంది హీరోలు వస్తున్నారు అని మహేష్ బాబు ఒక్కడే కృష్ణకి ఉండడు. ఇప్పుడు రేపు రాబోయే తరంలో కూడా మహేష్ బాబు కొడుకు కూడా హీరోగా వస్తాడు. ఈరోజు ఇంకో ఆయన కూడా వచ్చిండు, ఎవరు రమేష్ బాబు కొడుకు కూడా కృష్ణ ఎవరు జయదేవ్ ఇది ఉంది ఆయన పేరు, నెక్స్ట్ హీరోగా వస్తున్నాడు ఆయన కూడా. రమేష్ బాబు కొడుకు కూడా వస్తున్నాడు త్వరలో, ఆయనను కూడా మేము ఆదరిస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న అభిమానులకు కూడా మీరు అందరు కూడా అందరు కూడా రావాలి. ప్రతి ఒక్కరు వాళ్ళ సినిమాలు మేము చూస్తాం, మా సినిమా వాళ్ళు చూస్తారు. ఆ విధంగా మనకి వాళ్ళ మీద వ్యక్తిగతంగా కోపాలు ఏమి ఉండవు. మాకు వాళ్ళకేం కోపం, అందరం కలిసి ఉంటాం. మేము చిరంజీవి అభిమానులు కలిసి ఉంటాం, ఎన్టీఆర్ అభిమానులు కలిసి ఉంటాం, నాగార్జున అభిమానులు, బాలకృష్ణ, ప్రతి ఒక్కరము కలిసి ఉండే చేస్తాం కార్యక్రమాలు. ఏదో అది వచ్చినప్పుడు అప్పుడు ఉండే, ఇప్పుడు అప్పట్లో లేవు, ఇప్పుడు ఏం లేవు. మాట ఇప్పుడు 2 వారాలు ఆడతాయి, వాళ్ళ డబ్బులు వస్తాయి, సినిమాలు తీసేస్తుంటారు. అప్పుడు 50 రోజులు 100 రోజులు ఉన్నప్పుడు నాదింత నీదింత అని అవుతూ ఆ విధంగా ఉండే. ఇప్పుడు వాళ్ళ కూడా లేవు. వాళ్ళ బొమ్మ వచ్చింది, డబ్బులు 50 రోజులకు బొమ్మనే ఎక్కడ కనిపించదు. ఆ విధంగా అయింది. ఇప్పుడు అందరితో కలిసిమెలిసిగా అన్ని సినిమాలు చూస్తాము, కానీ అభిమానం మాత్రం మహేష్ బాబే అంతే. ఎవరేమో రేపు పొద్దున రాబోయే కాలంలో తన కొడుకు వస్తే కూడా మేము ఆదరించి ప్రతి ఒక్క దానికి అనుకుంటారు. మీ అభిమానం ఎంతవరకు ఉంటే అంతవరకు మామున్నంత కదండి. ఈ రోజు మహేష్ బాబు గారి అభిమానం గారి వాళ్ళతో మేము మాట్లాడినాము. వాళ్ళు కూడా అందరితో మేము ఉంటాము, అందరినీ. ఇప్పుడు మహేష్ బాబు ఎలాగో మాకు ప్రతి హీరో మాకు మహేష్ బాబుతో పాటే అని అంటున్నారు. కాకపోతే మేము మహేష్ బాబుకి ఎక్కువ సాయం చేస్తామని అంటున్నారు అభిమానులు. కాబట్టి ఇప్పుడు నుంచి మహేష్ బాబు ఎలాగైతే మీరు బీద వాళ్ళకి ఎలాగైతే వాళ్ళ భార్య పోయి అందరినీ చూసుకుంటుందో, బయట రోడ్లు కానీ స్కూళ్ళు కానీ ఇవన్నీ ఎలా చూసుకుంటున్నారో, మిగతా వాళ్ళు కూడా వాళ్ళు ఉన్న డబ్బు వాళ్ళకున్న శక్తి కాడికి బీద వాళ్ళని ఆదుకోవాలని వీళ్ళ అభిమానులు కోరుకుంటున్నారు.